భారతదేశంలో అస్థిరత సృష్టించేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో మళ్ళీ ఆయుధాలతో నాగా ఫోర్స్‌తో లేకపోతే గనక అస్సామీ ఫోర్సో ఇట్లాగా వివిధ పేర్లతో సైనికుల్లాగా తయారయ్యి, మన సైన్యం మీద దాడులు చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి తద్వారా ఈ భూభాగాన్ని భారత్ నుండి అవతలకి లాగి బంగ్లాదేశ్‌లోని కొంత పార్ట్ ఒక దీవి, అట్లాగే మయన్మార్‌లోని ఒక దీవి, మయన్మార్‌లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలన్నిటిని కలిపి ఒక ప్రత్యేక దేశం తయారు చేయడానికి అమెరికన్ మెర్సినరీని పంపించినటువంటి ఉదంతంలో భారతదేశం దూకుడుగా వ్యవహరించడాన్ని రష్యా అభినందించింది. ఇంత యుద్ధ సందర్భంలో కూడా కూల్‌గా కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళని భారతదేశం గుర్తించడం శభాషు. 6 ఉక్రేనియన్లతో పాటుగా ఒక అమెరికన్ మెర్సినరీని కూడా అరెస్ట్ చేయటం అన్నటువంటి దాన్ని మేము అభినందిస్తున్నాం. మోడీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాం. భారత్ మీదన కుట్ర చేసేవాడు ప్రపంచంలో ఎక్కడున్నోడైనా సరే వదిలిపెట్టమన్న సంకేతాన్ని మోడీ ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూరు, మిజోరాంలో విదేశీ చొరబాటుదారుల వల్ల జరిగినటువంటి ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించింది ప్రభుత్వం అన్నటువంటిది ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు.